This conference will now be recorded. Om Gurubhyo Namaha. Death, life, and love are indivisible. A dialogue between J. Krishnamurti ji and Dr. Alan Anderson, 28th May 2021. నిన్న చదివిన పారాగ్రాఫ్ సారి రిపీట్ చేస్తా. So Krishnamurti's dialogue. So death becomes a living when the content of consciousness, which makes its own frontier, its own limitation, comes to an end. And this is not a theory, not a speculative intellectual grasp, but the actual perception of attachment. I am taking that as an example, being attached to something, property, man, woman, the book I have written, or the knowledge I have acquired. The attachment and the battle to be detached. Because attachment brings pain. Therefore, I say to myself, I must be detached. ఇంతవరకు చదివాం నిన్న. అంటే మనకి బాధను తెచ్చేది మన బంధం. అందుకని ఆ బంధం బాధ భరించలేక నేను ఇంకా డిటాచ్ అవ్వాలని అనుకుంటాను. అప్పుడు And the battle begins. అప్పుడు మనకి యుద్ధం మొదలవుతుంది. నేను డిటాచ్ అవ్వలేకపోతున్నాను. The battle which we described previously. ఇంతకుముందు మనం కదా, అంటే అందరిలోని సంఘర్షణ జరుగుతుందని ముందుగా అటువంటి. Now, can the content be empty itself? Question. అంటే లోపల కంటెంట్, ఆ కాన్షియస్నెస్ లో కంటెంట్ అని చెప్పాను కదా, ఎన్నో మనకి కోపాలు, తాపాలు, ఇష్టాలు, అయిష్టాలు, ఇవన్నీ బోల్డ్ అని ఉంటాయి కదా, అవన్నీ మనం ఎంపీ చేయగలమా? Not empty itself? Question. Not emptied by an act of perception, you understand? మీరు అర్థం చేసుకున్న ఒక యాక్షన్ వల్ల కాదు ఆ ఎంపీ చేయడం. అంటే మీకు తెలుసుకున్న యాక్షన్ తో కాకుండా you understand empty itself, which means can the, which means empty itself, దాని తర్వాత which means can this whole content be observed with its unconscious content? అది అంటే ఈ మొత్తం కంటెంట్ అంటే అన్కాన్షియస్ గా మనకు తెలియనిగా ఉన్న దాంతో మనం దీన్ని అబ్జర్వ్ చేయగలమా? You follow, sir? అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి తెలిసిన దాంతో దాన్ని అబ్జర్వ్ చేయడం కాదు, మనకి తెలియకుండా అంటే ఉన్న దాంతో మనం దాన్ని అబ్జర్వ్ చేయగలమా అంటే దానంతా రెడీగా మనం అలా చూడటం వల్లే అబ్జర్వేషన్ చేస్తుంది. నాకు ఇంకో అబ్జర్వ్ చేస్తున్నాం అని నేను చేస్తున్నప్పుడు అలాంటిది కాదు. Yes, Anderson, yes, I do. I am thinking. నీకు అర్థమైందా అంటే నాకు అర్థమైంది, నేను ఆలోచిస్తున్నాను అంటున్నాను. Krishnamurti ji, I can be consciously aware of the content of my consciousness. నాకు కాన్షియస్ గా నా కంటెంట్ ఏమిటో నాకు తెలుసు, అంటే నాలో ఇవి ఉన్నాయని నాకు తెలుసు. My house, my property, my wife, my children, my job, the things I have acquired. నా ఇల్లు, నా ఆస్తి, నా భార్య,
నేను గణించిన వస్తువులు సమస్తం సంపదలు ఇవన్నీ. I can be consciously aware of all that. ఇదంతా నాకు కాన్షియస్ గా అంటే జాగరూకంగా నాకు తెలుసు ఇవన్నీ నావి అని. But also there is a deeper content in the very recesses of my mind. ఇంకా నేను లోపలికి చూసుకుంటే ఇది కాక ఇంకా నావి అన్నది కొన్ని ఉన్నాయి. అంటే వస్తువులు అలాంటివి కాదు, మనకి తెలియకుండా మనలో ఉన్నవి కూడా కొన్ని ఉంటాయి. అంటే ఇంకా లోపల లోతులు నా వస్తువులు, నా భార్య, నా సంపదలు ఇవే కాదు. Which is racial, collective, acquired, అవన్నీ కలెక్టివ్ గా సంపాదించింది. the things that unconsciously I have gathered. నాకు తెలియకుండానే, అంటే ఇక్కడ వస్తువులే కాదు, నాకు తెలియకుండానే నేను ఎన్నెన్నో గ్యాదర్ చేస్తున్నాను. అంటే అభిప్రాయాలు, ఐడియాలు, ఇంకా ఎన్నో అలాంటి. The influences, the pressures, నాకు ప్రభావాలు, నా మీద ఉన్న ప్రెషర్స్, the strains of living in a world that is corrupt. అది ఎందుకంటే మనం ఇలాగా బాగా కరెక్ట్ అంటే వినాశకరమైన ప్రపంచంలో జీవించడం వల్ల ఇప్పుడు అయ్యో కరోనా వస్తే వాళ్ళందరికీ వస్తుందా, అది చనిపోతున్నారా, ఇలాంటివన్నీ మనకి తెలియకుండా లోపల ఉండిపోతాయి. ఇవన్నీ ఇంకా ఆందోళన, దాంతో తెలియకుండా మన భయం ఎందుకు, రేపొద్దు నాకు కూడా వచ్చేస్తుందని ఎక్కడో భయం, నాకు నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతారేమో, ఇలా తెలియకుండానే మనకు చాలా వచ్చేస్తాయి. All that has seeped in, all that has gathered in there. ఇవన్నీ కూడా ఆల్ దట్ హ్యాస్ సీప్డ్ ఇన్ Seeped, S-E-E-P-E-D. S-E-E-P-E-D. Seep. అంటే అదే తొడవడం, అంటే అవన్నీ ఏదో అలా లోపలికి వచ్చేస్తాయి మనకి, మనం ప్రయత్నించకుండానే మన లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. ఇది ఇంకాను ఆల్ దట్ హ్యాస్ సీప్డ్ ఇన్ అండ్ All that has gathered in there. అవన్నీ అక్కడ కూడు పెట్టుకుని అంటే లోపల అన్ని గ్యాదర్ అయి ఉన్నాయి. Anderson, both personal and impersonal. కొన్ని వ్యక్తిగతం అవ్వచ్చు, కొన్ని వ్యక్తిగతం కాకపోయినవి ఉంటాయి. అలాంటివి ఎన్నో ఎవరికో ఏదో అయినా మనం ఇక్కడ ఫీల్ అవుతాం. అంటే అది రాంగ్ అనేది కాదు, ఇది చేస్తుంది అంటే వారి ఇష్టాల్లో కూడా అది వ్యక్తిగతం కానీ కూడా ఉంటుంది, వ్యక్తిగతమైన Krishnamurti ji, impersonal. Yes, that's right. ఇంపర్సనల్ అంటే వ్యక్తిగతం కానీ కూడా ఉంటాయి, అది నిజం. Anderson ji, this includes then what the depth psychologists are calling collective unconscious. What the Depth psychologist, D-E-P-T-H, depth, లోతు. DEP, depth psychologists are calling collective unconscious. డెప్త్ స్పెల్లింగ్ DECTH. కాదమ్మా, లోతు వర్డ్ మీనింగ్ చెప్తున్నాను. డిఈపి వినిపించడం లేదు సరిగ్గా. డిఈ పి పి ప డెప్త్. లోతైన వాళ్ళు చెప్తారు అలా. కలెక్టివ్ అన్కాన్షియస్ అంటారు. కృష్ణమూర్తిజీ, ఐ డోంట్ నో వాట్ దే కాల్ ఇట్. వాళ్ళు ఏం పిలుస్తారో నాకు తెలియదు.
వాళ్ళు ఏమంటారు, డెప్త్ సైకాలజిస్ట్ కాల్ ఇట్ collective unconscious. Collective unconscious. వాళ్ళు కలెక్టివ్ అన్కాన్షియస్ అని అంటారు. అంటే కృష్ణమూర్తి గారేమో వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు. Anderson G. As well as the personal consciousness. అది అంటే అదే కాదు, వ్యక్తిగతమైనటువంటి కాన్షియస్నెస్ కూడా. అంటే మన కాన్షియస్నెస్ లో ఏమిటంటే వెళ్ళిపోయాయి, వ్యక్తిగతమైనవి కూడా ఉంటాయి. పర్సనల్ ఇంకా కలెక్టివ్ గా ఉన్నవి అన్ని మనలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలా అక్కడ ఏదో డెకాయిట్స్ వచ్చి అది కలెక్టివ్ గా అందరూ భయపడుతున్నారు, అది కూడా మన కాన్షియస్నెస్ లో ఉంటాయి. కలెక్టివ్ ఫియర్స్ కూడా ఉంటాయి, కలెక్టివ్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి, కలెక్టివ్ వర్రీస్ ఉంటాయి. So there is Krishnamurti ji, collective as well as అని వదిలేశారు, చుక్కలు ఉన్నాయి. So there is that. అందుకని అది ఉంటుంది. Now can all that be exposed? అయితే అదంతటిని మనం ఎక్స్పోజ్ చేయగలమా, బయటకి చేయగలమా, వ్యక్తం చేయగలమా అని ఎక్స్పోజ్ చేయడం. Because this is very important. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. Because if I really want to go, if the mind really wants to understand, ఒకవేళ మనస్సు నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటే, wants to understand and grasp the full meaning of death, అది అర్థం చేస్తూ దాని యొక్క పరిపూర్ణమైన అర్థాన్ని గ్రహించాలంటే, the vastness of it, the great quality of a mind that says, దాంట్లో ఉన్నటువంటి గొప్ప విశాలత్వం, the great quality of a mind that says, yes, that is empty. You follow? The great quality of the mind that is us. The great quality of a mind that says, yes, that is empty. నాకు మళ్ళీ వినబడలేదు. The great quality of the mind that bears us. Says, S-A-Y-S, says. అది చెప్తూ ఉంటుంది. The great quality of the mind. Yes, that is empty. You follow? It gives a tremendous vitality, energy. అద్భుతమైన శక్తిని ఇస్తుంది, జీవత్వాన్ని ఇస్తుంది. So my question is, can the mind be aware totally of the content, hidden as well as the open? ఓకే, అంటే నా ప్రశ్న ఏంటంటే, ఈ మనస్సుకి దాని మొత్తం కంటెంట్ అంతా తెలుసుకోగలదా? దాంట్లోని గర్భితంగా ఉన్నది, బయటికి వ్యక్తం అవుతున్నది, మొత్తం అంతటినీ తెలుసుకోగలదా? The collective, the personal, the racial. కలెక్టివ్ గా అంటే మొత్తం అంతా ఉన్నది, వ్యక్తిగతంగా అంటే కలెక్టివ్ గా అంటే సామూహికంగా ఉన్నది, వ్యక్తిగతంగా ఉన్నది, పర్సనల్ గా అంటే వ్యక్తిగతంగా, రేషియల్ అదే శాస్త్రంగా అలా ఉన్నది, the transitory, శాస్త్రంగా ఉన్నది. You follow the whole of that. అంటే మొదలైనవన్నీ కలిపి మనస్సు సంపూర్ణంగా తాను తెలుసుకోగలదా? అంటే ఎటువంటివి తెలుసుకోవడం అంటే చూపెట్టారు ఉదాహరణ మర్చిపోయి, అంటే తనలో ఉన్నవన్నీ, ఇవన్నిటినీ మనసు తెలుసుకోగలదా? Now we say it is possible through analysis.
మనం ఏమంటామంటే విశ్లేషణ వల్ల ఇది సంభవం అంటాం. ఆండర్సన్ గారు అన్నారు ఎస్ వి డూ. అవును, మనం చేస్తాం, సంభవం. కృష్ణమూర్తిజీ, I said analysis is paralysis. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఈ విశ్లేషణ పక్షపాతం లాంటిది, పక్షపాతం. Because every analysis must be perfect, complete. ఎందుకంటే ప్రతి అనాలిసిస్ చాలా పర్ఫెక్ట్ గా, అంటే కరెక్ట్ గాను, కంప్లీట్ గాను, సంపూర్ణంగాను ఉండాలి. లేకపోతే అనాలిసిస్ ఇస్ పెరాలిసిస్, అంటే అనాలిసిస్ వల్ల డేంజరే ఎక్కువ. And you are frightened that it might not be complete. ఇది పూర్తి కాదు అని మీరు భయపడతారు. అంటే ఫ్రైటెండ్ దట్ ఇట్ మైట్ నాట్ బి కంప్లీట్. అది కంప్లీట్ కాదు, సంపూర్ణంగా తెలియదు. And if you have not completed it, you carry it over as a memory, which will then analyze the next incident. అది ఒకవేళ మీరు దాన్ని కంప్లీట్ చేయకపోతే మీరు జ్ఞాపకంగా దాన్ని క్యారీ చేస్తారు తర్వాత సంఘటన. So each analysis brings its own incompleteness. అందుకని మనం విశ్లేషణ చేస్తుంటే అందులో అసంపూర్ణత ఉంది, ఉంటూనే ఉంటుంది. Anderson ji, oh certainly yes. అవునవును, నిజమే అన్నారు. Krishnamurti ji, therefore it is a total paralysis. అందుకని ఇది ఒక సంపూర్ణమైన పెరాలిసిస్ లాగే ఉంటుంది. Anderson, in following what you are saying, I am very taken with what we usually regard as death. We usually regard as death, which has. అంటే మీరు ఇలా చెప్పడంలో అండ్ టేకింగ్ బ్యాక్ అంటే నేను షార్ట్ అవుతున్నాను అనమాట. అంటే మేము అలవాటు అయిపోతున్నాం ప్రతి దానికి, రోజు చేసే వాటిల్లో అలవాటు అయిపోయిన దాంట్లో నుంచి వెనక్కి వస్తున్నాం. We usually regard as death, which has a very clear relationship to what you have said about the endless series of analytical acts. మళ్ళీ డెప్త్ అక్కడ వాట్ యు హ్యావ్ డెత్ మళ్ళీ కొంచెంగా చదువు. I am very taken with what we usually regard as death. అంటే మనం రోజు ప్రతి యూజువల్ గా మేము డెప్త్ అనే దాన్ని మేము దేన్ని అయితే పరిగణిస్తున్నామో, which has a very clear relationship, దానికి చాలా క్లియర్ సంబంధం ఉంది, to what you have said about the endless series of analytical acts. Endless sweep series. అంటే మీరు చెప్పినటువంటి అంతం లేనటువంటి ఈ విశ్లేషణాత్మకమైన ఈ పనుల వల్ల అది ఏమిటి అన్నది నాకు అర్థమైంది. కృష్ణమూర్తి జీ, acts, yes sir. Acts, yes sir. Acts అంటే పనుల, అవునవును అన్నారు ఆయన. Anderson, we regard death as terminus in terms of a line. Death as terminal. Terminus, terminus. Terminus. In terms of a line.
LINE. మేమేమో డెప్త్ ని ఒక లైన్ ఉన్నదంటే అంటే ఏదైనా ఒక ధోరణి ఉంటే దానికి అంతం అదే లాస్ట్ అని మేము అనుకుంటాం. Krishnamurtiji, quite, because we think laterally. ఎందుకంటే మనం పార్శ్వంగా ఆలోచిస్తున్నాం అంటున్నాం. Andersonji, we think laterally exactly. అవును, మనం అలాగే ఆలోచిస్తున్నాం. But what you are saying is, on the contrary, we must regard this vertically. అది అంటే మనం ఇలాగా దాన్ని పక్క నుంచి ఆలోచించడం కాకుండా వర్టికల్ గా అంటే స్ట్రైట్ గా ఆలోచించాలి. Krishnamurtiji, yes. అవును. Andersonji, and in the regarding of vertically, we no longer see స్ట్రైట్ గా ఇలా చూసినప్పుడు అప్పుడు మనం చూడము. నో లాంగర్ సీ comma, please check me if I am off here. We no longer see death as simply a moment of termination. అది అప్పుడు అది మనం అంటే పక్క నుంచి చూస్తే అది టెర్మినేషన్ లా ఉంటుంది, కానీ మనం స్ట్రైట్ గా దానికి అబౌవ్ గా చూసేసరికల్లా అది ఎండింగ్ లాగా కనబడదు. Simply a moment of termination to a certain trajectory of repetition. అది మన యొక్క మనం ఈ జీవితం ఉంది, దీంట్లో ఎన్నెన్నో ఎలా రిపీట్ చేస్తుంది, అది రిపిటేషన్ కి ఎండ్ అని మనకు అనిపించదు, టెర్మినస్ గా అనిపించదు. But there is a total qualitative change here. ఇక్కడ ఒక బాగా అంటే క్వాలిటీ ఉన్నటువంటి మార్పు అన్నది ఉంది. చేంజ్ హియర్, which is not the cessation of something, which is not the cessation, CESSATION. cessation అంటే ఎండింగ్, స్టాప్. which is not the cessation of something that we have to regret. అది మనం ఏమో బాధపడవలసింది ఒకదానికి అంతం కాదు. As though we had lost something valuable. మనం ఏదో చాలా విలువైంది కోల్పోయామని బాధపడతాం కదా డెస్టినీ, అది అలాంటిది కాదు అని మనకు అర్థం. ఎప్పుడు వర్టికల్ గా చూస్తాయి. Krishnamurtiji, yes, I am leaving my wife and children. ఏంటంటే భయాలు, అయ్యో నా పిల్లలు నా భార్యని వదిలేస్తున్నాను, ఇంటి చనిపోయే ముందు నా ఆస్తులు వదిలేస్తున్నాను, నా వాళ్ళని వదిలేస్తున్నాను, ఇలాగా. Andersonji, right. అవును. Krishnamurtiji, and my property, my blasted bank account. నా యొక్క ఆస్తి అంటే మొత్తం నా బ్యాంక్ అకౌంట్ అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను కదా ఫ్లెక్సీలో. Andersonji, yes, yes అన్నారు. Then Krishnamurtiji, you see sir, if one can go very deeply into this, ఒక వ్యక్తి దీంట్లోకి చాలా లోతుగా వెళ్తే, there is this content which is my consciousness, acquired, inherited. అక్కడ కంటెంట్ అనేది ఉంది, అదే నా కాన్షియస్నెస్. అంటే ఆ కాన్షియస్నెస్ అంటే అందులో ఉన్న సామగ్రి అంటే కంటెంట్, అదేమో
నేను సంపాదించింది నాకు వంశపారంపర్యంగా వస్తుంది, ఏమవ్వచ్చు, ఆస్తే కాదు, ఉద్దేశాలు, వికారాలు, అది ప్లస్ పాయింట్స్ అన్ని. ఇన్ఫ్లుయెన్స్డ్, ప్రాపగాండా, అటాచ్మెంట్, డిటాచ్మెంట్. అది ఇన్ఫ్లుయెన్స్ ఏంటండి అంటే ప్రభావాలు. ఇన్ఫ్లుయెన్స్, ప్రాపగాండా, అటాచ్మెంట్, డిటాచ్మెంట్, బంధరహితము, యాంగ్జైటీ, ఫియర్, ప్లెజర్. ఆతురతలు, భయాలు, సంతోషాలు. ఆల్ దట్ అండ్ ఆల్సో ద హిడెన్ థింగ్స్. ఇవన్నీ కాక ఇంకా అందులోనేమో హిడెన్ థింగ్స్ అంటే కనబడకుండా ఉన్నవి ఎన్నో ఉన్నాయి. I am asking myself, since analysis is really paralysis, నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఈ విశ్లేషణ నిజంగా పక్షవాతం లాంటిది కనుక, not an intellectual supposition, ఇది తెలివితేటలతో ఉన్నటువంటిది కాదు, but actually it is not a complete act. కానీ నిజంగా ఇది ఒక పరిపూర్ణమైనటువంటి యాక్ట్ కూడా కాదు. అనాలిసిస్ Analysis can never produce a complete act. ఈ విశ్లేషణ అన్నది ఎప్పుడు కూడా ఒక కంప్లీట్ యాక్ట్ ని ఉత్పత్తి చేయలేదు. The very word analysis means to break up, you know, the breaking up. ఇక్కడ అనాలిసిస్ అంటే విరగొట్టడం, ముక్కలు చేయడం. Anderson, to loosen up. అంటే అది లూజ్ చేయడం అంటున్నారు అన్నిటిని. Krishnamurti ji, loosen up, break it up. లూజ్ చేయడం, విరగొట్టడం కూడా. Therefore, I reject that totally. అది రిజెక్ట్ Reject. అది అడిగాను, అందుకని నేను దీని అంతటిని తిరస్కరిస్తున్నాను. I won't analyze because I see the stupidity. ఎందుకంటే విశ్లేషణ చేయాలి, అదంతా మూర్ఖమైనదే నాకు తెలుసు. The paralytic process of it. అందులో ఉన్న పారాలిటిక్ ప్రాసెస్ కూడా నాకు తెలుసు, అంటే పక్షవాతం లాంటిది. Then what am I to do? అయితే నేను ఏం చెయ్యాలి? You are following? ఎవరిని ఫాలో అవుతున్నారా అని అడుగుతున్నాను. Because that is the tradition. Because That is the tradition. అదే సాంప్రదాయం. Introspective or analysis by myself or by a professional. ఇంట్రాస్పెక్టివ్ అంటే తన లోపలికి తాను తీసుకోవడం లేదు. అది నా ద్వారా నేను తీసుకోవడం కానీ, ఒక ప్రొఫెషనల్ వల్ల అది చూడడం కానీ, ఏదైనా. Which is now the fashion and so on. ఇది విచ్ అంటే Which is now the fashion. ఇప్పుడు ఈ కాలం ఏంటిది, ఫ్యాషన్ అయిపోయింది, పద్ధతి అయిపోయింది. So if the mind sees the truth of it,
లక్ష్మి డిస్టర్బెన్స్ బాగా ఉన్నది, ఏం చేయడం? నాకు ఏంటంటే వినబడుతుంది. అదే అదే నాకు సార్ లాగౌట్ చేసిదా? ఏంటి చదివి తప్ప తర్వాత మెసేజ్ అక్కడి నుంచి నాకు వినిపిస్తుంది అనేది ఇక్కడి నుంచి చేస్తాను. ఓకే. ఏం వినిపించడం లక్ష్మి, సౌండ్ తప్ప. ఏం వినిపించలేదు, మా సౌండ్లే వస్తున్నాయి. సౌండ్ ఎవరి వల్ల కాదు, ఇప్పుడు ఏం చదివి హలో వినిపిస్తున్నారా? ఇప్పుడు వినిపించింది కొంచెం. ఈ ఒక్క లైనే వినిపించింది, ఇంతకు ముందు ఏం మాట్లాడింది వినిపించలే. వినిపిస్తున్నట్టు వినిపిస్తున్నదా? ఇప్పుడు కొంచెం సౌండ్లు తగ్గాయి. అదే అదే ఓకే. So if the mind sees the truth of it, మనస్సు దాని అందులో ఉన్న సత్యాన్ని చూస్తే, and therefore analysis falls away, అప్పుడు ఈ అనాలిసిస్ అనేది పడిపోతుంది. then what is the mind to do with the content?
అంటే మనస్సు కంటెంట్ తో ఏం చెయ్యాలి? Anderson ji. Yes, I do see that. అవును, చూస్తున్నాను నేను. Krishnamurti ji. We know what the content is. అవును, మనకి కంటెంట్ అంటే ఏంటో తెలుసు కదా, ఎంతసేపు అదే డిస్కస్ చేస్తున్నాం కదా నిన్నంతా. We don't have every time really describe. దాన్ని ప్రతి టైము మనం వర్ణించడం. Now, what is it to do? It has to be emptied. దాన్ని ఎంపీ చేయాలంటే మనం ఏం చేయాలి? It has to be emptied, otherwise it is mere continuity. అదంతా మనం ఖాళీ చేయాలి, లేకపోతే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. Anderson ji. No, there is no use analyzing what is already there. అక్కడ ఏమిటి అని దాన్ని అనలైజ్ చేసి చూసింటే ఏమీ లాభం లేదు నిజంగానే అంటున్నారు. Because that will not change what is there in any way, shape or form. అది అక్కడ ఉన్నదాన్ని ఏమీ మార్చదు, దాని షేప్ మార్చదు, రూపాన్ని మార్చదు. That seems to be very, very plain. అది చాలా క్లియర్ గా మనకు తెలిసిపోతుంది. Perhaps you would for a moment explain why we simply refuse to see that. మీరు దీనికి అంటే మనం దాన్ని చూడడానికి ఎందుకు తిరస్కరిస్తున్నాం అన్నది ఇంకా కారణాలు చెప్తారు, ఎందుకు చూడటం లేదు, అందుకు చూడటం లేదు. We do believe that an analytical enquiry is ordered through a revelation. మనం ఏం నమ్ముతామంటే ఇలా విశ్లేషణ చేసి చూడడం వల్ల ఒక క్రమ పద్ధతిలో అన్ని తెలుస్తాయి అనుకుంటాం. We do believe that. అని మనం నమ్ముతాం. Krishnamurti ji. No sir, you can see it in a minute. మీరు ఒక్క నిమిషంలోనే దాన్ని చూడగలరు. Analysis implies the analyzer and the analyzed. అనాలిసిస్ లో అనలైజ్ చేసేవాడు ఉన్నాడు, అనలైజ్ చెయ్యబడేది ఉంది. Anderson, yes. అవును. Krishnamurti ji, the analyzer is the analyzed. అది అనలైజ్ చేసేవాడే అనలైజ్ చెయ్యబడేది, రెండు ఓకే. Anderson ji, yes, we are back to the observer and the observed. ఆయన ఆండర్సన్ గారు అన్నారు, ఇంతకు ముందు కూడా మనం అబ్జర్వ్ చేయబడేది అబ్జర్వ్ చేసేవాడు ఒకటే అని కదా నేర్చుకున్నాం. Krishnamurti ji, I am analyzing my anger. Who is the analyzer? నా కోపాన్ని నేను విశ్లేషణతో చూస్తున్నాను. అనలైజ్ దాన్ని విశ్లేషించేవాడు ఎవడు? Part of the fragment which is anger. ఆ కోపంలోనే ఒక ముక్క వచ్చి విశ్లేషిస్తుంది. So the analyzer pretends to be different from the analyzed. అందుకని ఆ అనలైజర్ ఏమనుకుంటాడు, అనలైజర్ ఎవరంటే అందులోంచి ఒక ముక్క నటిస్తూ ఉంటాడు, తాను అనలైజ్ చేస్తున్నట్టు. But when I see the truth that the analyzer is the analyzed, కానీ నా సత్యాన్ని ఎప్పుడైతే చూసానో అనలైజ్ చేసేవాడు అనలైజ్ చెయ్యబడేది ఒకటే అని, then a totally different action takes place. అంటే విశ్లేషణగా ఎందుకు జరిగి కోపం అంటే నేను ఎందుకు కోపడ్డాను అంటే ఏదో రకరకాలుగా అలా వాళ్ళు ఇలా చేశారు, ఒక ముక్క కోపంలోంచి ఒక ముక్క వచ్చి చూస్తుంది, అది అనలైజర్ అంటారు.
అది చూడబడేది అంటే కోపం. ఇది రెండు కూడా ఒకటే. అందుకని వేరేగా చూడడం అనే దాని వల్ల ఏం జరుగుతుంది తర్వాత అక్కడ చదివినది ఇక్కడ పాయింట్ అందరికీ అర్థం అవ్వదేమో నా పాయింట్ చెప్తున్నాను. But when I see the truth that the analyzer is the analyzed, then a totally different action takes place. ఈ అనలైజ్డ్ అంటే ఏదైతే నేను విశ్లేషణ చేస్తున్నానో ఆ విశ్లేషణ చేయబడేది విశ్లేషణ చేసేవాడు ఒకటే అని తెలిసిన తర్వాత అప్పుడు మనకి అవగాహన వేరేగా ఉంటుంది. Then there is no conflict between the analyzer and the analyzed. అప్పుడు విశ్లేషించేవాడికి విశ్లేషించబడే పదార్థానికి విషయానికి మధ్యలో సంఘర్షణ ఏమీ ఉండదు. There is instant action, a perception. యాక్షన్ ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది. Which is the ending and going beyond the what is. అది అక్కడ ఉన్న దాంట్లోంచి అప్పుడు మనం ముందుకు వెళ్తాం, అంటే ఆ స్థితి నుంచి బయటపడతాం. Anderson ji, the reason I asked for the explanation was because of the concern raised earlier about knowledge. అంటే నాకు ఇంతకు ముందు గణించినటువంటి జ్ఞానం కోసం నాకు కొంత ఉంది కనుక కన్సర్న్. అందుకని నేను ఏంటంటే ఆ ఎక్స్ప్లెనేషన్ కావాల్సిన కారణాలన్నీ అంటే వెతుకుతూ ఉంటాను. మళ్ళీ చదువు. ద రీజన్ I asked for the explanation was because of the concern raised earlier about knowledge. అది ఇంతకు ముందు మనం గ్రహించిన జ్ఞానం ఉంటుంది కదా, దాని మీద ఉన్న కన్సర్న్ కొద్దీ ఎక్స్ప్లెనేషన్ అడుగుతూ ఉంటాం. ఇది అంతే అని అంటే ఇక్కడ మనం అందరం చేసేది చాలా ముఖ్యమైన పాయింట్. అన్నింటిలో కూడా మనం ఆల్రెడీ ఉన్న జ్ఞానం ఇది చూడండి. మనకేమో సమస్త జాతుల వారు, మళ్ళీ మనం దత్తాత్రేయులు అవతారం, ప్రసాద వల్లభులు, కృష్ణమూర్తి గారు, మహాత్ములు అందరూ చెప్పారు. ఇంకా ఎన్నో చోట్ల చదివాం కులం అన్నది పుట్టుకతో రాదని. కానీ మనం గ్రహించిన జ్ఞానం ఉంది, మనం ఆల్రెడీ పుట్టుకతోటే కులం వస్తుందని ఆ దాని మీద మనం మమకారం వదిలించలేము. అందువల్ల దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. మీరు గట్టిగా అడిగామనుకోండి, సమస్య జాతుల వారి కంటే మీరు గ్రహించిన జ్ఞానం గొప్పదా అంటే ఇక కాదంటారు. కానీ దాన్ని నమ్మకం ఉంటుంది, ఇంకా దాని మీదే ఎక్కువ ఉంటుంది. కనుక ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఆ నమ్మకం నాకు ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది వీళ్ళని ఏదో కాదని నేను చూసి పారిస్తున్నాను అంటే మనం గ్రహించిన జ్ఞానం మీద నమ్మకారం ఎక్కువ మనకి. దాన్ని పట్టుకునే మనం లింగర్ అవుతున్నాం. ఎన్ని రకాల ఆ పాతది మనం వ్యామోహం పెట్టుకోవడం వల్ల వదలం. అది దాన్ని వేరే రకంగా అది ఎవరైనా కొంచెం దండిస్తే చాలని చూస్తాం. ఎందుకంటే దాని మీద మనకు ఎక్కువ కాన్ఫిడెన్స్. ఇక్కడ మహాత్ములు గొప్పవాళ్ళు చెప్పిన కాదా అంటే వాళ్ళు మహాత్ములే అంటారు. మరి ఎందుకు నువ్వు నమ్మవు అంటే వాళ్ళకే తెలియకుండా అంత విశ్వాసం పెట్టుకుంటారు. కనుక మనం ఇవన్నీ చూసుకోవాలి. ఎవరో చేయరు పని. అంత విశ్వాసం నేను ఎందుకు పెట్టుకుంటున్నాను? అజ్ఞానమైన ఆలోచనకు వచ్చినటువంటి విశ్వాసం. ఎవరో ఎప్పుడో ఏదో రకంగా ఉన్నాయి, మన బుర్రలో పిచ్చ వేసి కూర్చుంటాయి. ఆ కూర్చులో మనమే తొలగించుకోవాలి, లేకపోతే అలాగే ఉండిపోతాయి. అందుకే ఈ గత జ్ఞానం ఎప్పుడో నాకు ఉండబట్టి దాని మీద కన్సర్న్ అంటే మోహం లాంటిది ఉండబట్టి నేనేం చేస్తున్నాను, నేను ఎక్స్ప్లెనేషన్లు అవి అడుగుతున్నాను అంటున్నారు. మన జ్ఞానం పట్ల మన వ్యామోహం ఎక్కువ. మనం ఎంత మహాత్ములు చెప్పినా అబ్బా నా బుర్రలో ఉంది కదా అది అయితే అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన మీద మనకి ప్రేమ, మనం ఆర్జించిన జ్ఞానం పట్ల మనకి విశ్వాసం ఎక్కువ ఉంటుంది. అది రాంగ్ సోర్స్ వచ్చినా సరే మనకి చెప్పిన వాళ్ళు ఎవరు అజ్ఞానం ఉంటే వస్తుంది. కానీ మనం అది మాత్రం ఎంత జ్ఞానం చెప్పినా దాన్ని తొలగించుకోవడానికి ఇష్టపడం. అట్లే ఉంటాం. కాబట్టి ఆ తొలగించుకోవడం జ్ఞానం వెలుగులో మనం చేస్తాం, ఇంకెవరు చేయలేదు.
నేను ఎందుకు మారట్లేదు అని ఎవరిలోంచి వాళ్ళకి ఒక విప్లవం రావాలి. అప్పట్లాంటివే ఉన్నాను. ఉద్దేశాల్లో కానీ అభిరుచుల్లో కానీ నాకు లక్ష్యాలు లక్షణాల్లో కానీ ఏమీ మార్పు రాలేదు. నాకు అహంకారంలో కానీ ద్వేషాలు అసూయల్లో కానీ ఏమీ మార్పు రాలేదు. అన్నీ చదువుతాను. అయితే ఎందుకు నేను మారట్లేదని వ్యక్తిలో తనంతటి తనకు విప్లవం రావాలి. నేను ఎందుకు మారట్లేదు, ఏం చెప్తే నేను మారుతాను, నేను ఏం చేస్తే మారుతాను అని మనకి మనం ఆలోచించుకోవాలి. వేసుకున్న అభిప్రాయాలు పట్టుకుని ఎందుకు నేను అవే ముఖ్యం అనుకుంటున్నాను. అజ్ఞానం నుంచి రాలేదా అవన్నీ, వాళ్ళు వీళ్ళకి కంటే జ్ఞానులా వినా నేను ఎందుకు మారట్లేదు అని మనకి రావాలి. అది చాలా ముఖ్యమైన పాయింట్. Krishnamurti ji, yes, after all, the observer is knowledge. అది ఇక్కడ అబ్జర్వర్ ఎవరు? మన జ్ఞానమే. మనకున్న జ్ఞానంతోనే దాన్ని చూస్తాం. ఎందుకని అబ్జర్వర్, ఆఫ్టర్ ఆల్ అబ్జర్వర్ ఇస్ నాలెడ్జ్. అబ్జర్వర్ అన్నవాడు ఎవడో వేడిగా వచ్చిస్తున్నాడు మనలో, మనకున్న జ్ఞానంతో మనం దాన్ని చూస్తున్నాం. ఎంత లోతుగా ఎంత చెప్తున్నారు చేయండి. అంటే మనలో 10 మంది వచ్చి లేదు కదా, మన లోపల ఇంకొకటి ఎవడు కూర్చోలేదు. మన జ్ఞానం అనేది వచ్చి దాన్ని చూస్తాం, అది వేరుగా ఉందనుకుని. Anderson ji, yes, I was concerned that study in its proper form was not regarded in the context of our discussion. అది అంటే బాగా అధ్యయనం చేయడం అనేది నా డిస్కషన్ లో స్టడీ ఇన్ ద ప్రాపర్ ఫార్మ్ ఇస్ నాట్ రిలేటెడ్. Regarded in the నేను ఒకసారి చదువుతాను. Study in its proper form was not regarded in the context of our discussion as unprofitable as such. అంటే ఇప్పుడు మన డిస్కషన్ లో మళ్ళీ ముక్కలుగానే చదువు స్టడీ ఇన్ ప్రాపర్ అంటే ఈ అధ్యయనం అది అంత ఉపయోగం కాదు. ఈ డిస్కషన్ లో ఏంటంటే అబ్జర్వ్ చేయడం ముఖ్యం. ఇక్కడ ఏమో అధ్యయనం అనేది అంత ముఖ్యం కాదు. ఎన్ని అధ్యయనం చేసినా, ఎన్ని వేల గ్రంథాలు చదివినా ఇటువంటిది మనకి రాదు కదా, మనని మనం చూసుకోవడం. అంటే అక్కడ ఎనాలిసిస్ అన్న విషయం కూడా అప్లై అవుతుంది కదా. ఎనాలిసిస్ పనికిరాదు అంటున్నారు, అబ్జర్వ్ చేసుకోవడం అంటే చూసుకోవడం. ఎనాలిసిస్ జ్ఞానం అవుతుంది కానీ అదంతా ఇక్కడ ఎనాలిసిస్ లైక్ పెరాలిసిస్ అన్నారు కదా, ఎనాలిసిస్ కాదండి, అబ్జర్వ్ టోటల్ అనే దానికి ఏ జ్ఞానం, ఏ నాలెడ్జ్, ఏ అధ్యయనం కూడా ఇక్కడ పనికిరాదు. అదే కదా మనం అబ్జర్వ్ చేస్తాం. ఎన్ని చదివాం, ఆ చదివిందేమో ఇక్కడ ఏమైనా పనికొస్తుందా అది చూసుకోవడానికి, మన లోపల జరుగుతున్నది చూసుకోవడానికి ఆ చదివిన జ్ఞానం ఇక్కడ పనిచేయట్లేదు. అదే ఆండర్సన్ గారు అంటున్నారు. ఎంత అధ్యయనం చేసినా అది ఇక్కడ పని. Krishnamurti ji, no, of course not. అవును, ఏమీ పనికిరాదు అని కృష్ణమూర్తి గారు కూడా అంటున్నారు. మనం కూడా మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు మన లోపల దాన్ని మనం చూసుకోవడానికి ఏ జ్ఞానం పనికొస్తుంది, ఎన్ని చదివితే పనికొస్తుంది, ఆ చదువులు ఇక్కడ పనికిరాదు. Anderson ji, we don't mean that. Krishnamurti garu antunaru, we didn't even discuss it, that is so obvious. నేను దానికోసం ఏది కూడా డిస్కస్ చేయలేదు, అది చాలా నిజం. ఆండర్సన్, లక్ష్మి 7:24 అయింది, ఇక్కడ ఆపుదామా? ఓకే సరే. అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారికి ఆండర్సన్ గారికి డిస్కషన్ లో ఆ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నదాన్ని మనం చూద్దాం. అంటే అది అనలైజ్ చేయడం ఎంతవరకు రైట్. అంటే అనలైజ్ చేయడంలో సంపూర్ణత ఉండదు, అందులో పక్షపాతం ఉంటుంది. అందుకే అది పరాలసిస్ అన్నారు. అంటే అదేంటి, సమంగా మనం చెయ్యలేము. ఆ అసంపూర్ణత వల్ల అది మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ యాక్షన్స్ లోకి.
అందువల్ల ఎనాలిసిస్ అనేది ఎప్పుడు కూడా ఉపయోగపడదు. ఇంకా ఏం చెప్తున్నారు, ఎనలైజ్ చేసేవాడు ఎనలైజ్ చేసేది ఒకటే, అందులో ఒక ఫ్రాగ్మెంట్ వచ్చి ఎనలైజ్ చేసేవాడుగా, అంటే విషయంలో ఇప్పుడు కోపం వచ్చింది, కోపంలోనే ఒక ముక్క ఎనలైజ్ చేసేవాడుగా తయారవుతుంది. అందుకని అది ఎప్పుడు కరెక్ట్ గా ఉండదు. అందుకని ఎనాలిసిస్ వల్ల ఏమీ లాభం లేదు. మొత్తం హోలిస్టిక్ గా మనం దాన్ని చూడగలగాలి. ఆయన ఏం చెన్నారు, లేటరల్ గా అంటే ఏంటి, మనం పక్క నుంచి చూస్తే పూర్తిగా తెలియదు, మనం అది పైకి వచ్చి పూర్తిగా చూస్తేనే దాన్ని సమగ్రంగా తెలుసుకోగలం. వర్టికల్ గా చూడడం అంటే అది, అలా చూస్తే మనం పూర్తిగా తెలుసుకోగలం అని అలా చెప్తున్నారు అన్నమాట. సమగ్రంగా చూడడానికి మీరు కొంచెం నీళ్ళు తీసుకొచ్చిస్తారా, నేను ఎవరి ముందు వస్తే వాళ్ళు తెస్తారు అనుకున్నా. ఓకే, సమగ్రంగా చూడడానికి పక్క నుంచి చూడడానికి అంటే ఇప్పుడు పక్షపాతంగా చూస్తాం, ఒక ముక్కను చూస్తాం, ఒక సైడ్ చూస్తాం, టోటల్ గా చూడం. అందుకని ఇదంతా టోటల్ సంపూర్ణ అవగాహనలోనే సంభవం. సంపూర్ణ అవగాహనలో అది మనకి ఏమర్థమవుతుంది అంటే, లేకపోతే ఏంటంటే అది చెప్తున్నారు, ఎనలైజ్ చేసేవాడు వేరు, ఎనాలిసిస్ చేసేది వేరు కాదు. ఎలా అయితే అబ్జర్వ్ చేసేవాడు అబ్జర్వ్ చేయబడేది ఒకటే అన్నట్టుగా అంటూ మన జ్ఞానం అంతా కూడా దీనికి ఏమీ పనికిరాదు, అంటే ఎంత మాత్రమూ పనికిరాదని అనుకుంటున్నారు. అంటే మనం ఎన్ని స్టడీ చేసినా ఆ స్టడీ ఇక్కడ పనికిరాదు ఇలా చూడడానికి. అంటే మనని మనం చూసుకోగలగడం అనేది కంప్లీట్ గా టోటల్ గా అది అసలు పెద్ద విషయం, అలవాటు చేసుకోవాల్సింది. అంటే అలవాటు అని కూడా కాదు, చూడడం అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది ఇంపార్షియల్ గా కాకుండా మనం అలాగే ఎనాలిసిస్ అన్నది ముఖ్యం కాదు. విశ్లేషణ వల్ల ఎప్పుడు లాభం లేదు, ఇంట్రాస్పెక్షన్ కూడా రైట్ కాదు. ఇంట్రాస్పెక్షన్ లో కూడా జడ్జ్మెంట్ ఉంటుంది. అందుకని ఆ చూడడం అన్నది ముఖ్యం, సంపూర్ణంగా దాన్ని చూడగలగడం. అది ఇవాళ మనకి ఇది చాలా ముఖ్యమైన పాయింటే, తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే మనం విశ్లేషణ చేస్తున్నంతసేపు ఆ విశ్లేషణలో పక్షపాతం ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషణ చేస్తే ఆ విశ్లేషణలో సంపూర్ణత్వం ఉండదు. అందుకే విశ్లేషణతో మనం ఏమీ చెయ్యలేము. అందుకని ఆ సమగ్ర అవగాహన, సమగ్రంగా చూడగలగాలి, అది చెప్పారు. అవగాహన అప్పుడే వస్తుంది, చూడగలిగినప్పుడు. అంటే అవుట్ సైడ్ థింగ్స్ అయినా సమగ్రంగా చూస్తేనే మనం ఏమైనా తెలుసుకోగలం. పక్షపాతంగా కొంతసేపే దాన్ని విశ్లేషణ చేసే వల్ల మనం ఏం తెలుసుకోలేం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లక్ష్మి, ఎనాలిసిస్ పారాలిసిస్ అని అంటున్నారు, అది పనికిరాదు అంటున్నారు, దాని అది కంప్లీట్ గా ఉండదు అంటున్నారు. కారణం ఏమిటి, అర్థం ఏమిటి? ఎనాలిసిస్ ఎప్పుడు పరిపూర్ణంగా ఉండదు కదా, అంటే విశ్లేషిస్తాం, విశ్లేషణలో పరిపూర్ణంగా చూడడం అనేది ఉండదు. కంప్లీట్ గా ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్తూ అది చూస్తాం తప్ప పరిపూర్ణంగా అంతటిని చూడడం అనేది. సమగ్రంగా చూడడానికి ఎనాలిసిస్ కి చాలా తేడా ఉంది. ఎనాలిసిస్ లో సంపూర్ణత ఉండదు కనుక ఆ బ్రాడ్ ఫార్వర్డ్ జ్ఞానం మళ్ళీ మిగిలిపోయి మళ్ళీ మన కంటెంట్ పూర్తిగా ఎంపీ అవ్వదు. అంటే ఈ డెత్ విషయంలో ఆయన ఎలాగా దీన్ని కనెక్ట్ చేస్తున్నారు, చెప్తున్నారు? అంటే కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎంపీ చేయాలి కదా, ఎంపీయింగ్ అనేది డెత్. ఫర్ దాట్ ఎనాలిసిస్ రిక్వైర్డ్. అంటే సంపూర్ణమైన అవగాహన ముఖ్యం, కానీ విశ్లేషణ మాత్రం అది పరిపూర్ణం కాదని చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే మన ఆలోచన విధానం కంటే కొంచెం ఉన్నతంగా రావాలి మనం. అప్పుడే అంటే కష్టంగా
కృష్ణమూర్తి గారి దాంట్లో కూడా ఇంట్యూషన్ ఉంటుంది. మనం జాగ్రత్తగా అంటే ఇంట్యూషన్ అంటే ఏదో కొత్తది కాదు. మనం శ్రద్ధతో ఉంటే మనలో ఉన్న ఇంట్యూషన్ ఫ్యాకల్టీ మనకు పనిచేస్తుంది. కానీ ఒక్క పదాన్ని పట్టుకుని ఆయన ఎన్నోసార్లు చెప్తారు. అంటే పదం పట్టుకుని చూస్తే కాదు, పదం వెనకాల అర్థానికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఒక వ్యక్తి మనకి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే పదాలు వినకూడదు. వాళ్ళు చెప్పే పదాలని ఏ వేలో వాడుతున్నారు అది కదా. అంటే అప్పుడు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క పదాన్ని విధానంగా వాడతారు. పదానికి నాకు ఇదే అర్థం తెలుసు, నువ్వు ఇలాగే మాట్లాడేవాళ్ళని అలాగే ముందుగాదని చెప్పేవాళ్ళు ఉంటారు. పదాన్ని వాళ్ళు ఏ అర్థంతో మాట్లాడుతున్నారు అనేది మనం అవగాహన చేసుకోవాలి. టోటల్ లిజనింగ్ లో ఇది సంభవం. ఈ పదానికి ఇదే అర్థం, నువ్వు ఇలాగే మాట్లాడేవు అంటే మనం చేస్తే అప్పుడు ఇద్దరు కూడా ఘర్షణ నిధుతుంది కానీ అవగాహన ఉండదు. కనుక మనం ఎందుకంటే టోటల్ లిజనింగ్ లో ఇవన్నీ సంభవం. అలాగే ఎనాలిసిస్ లో మనం సంపూర్ణత్వాన్ని తెలుసుకోలేము. విశ్లేషణ చేస్తున్నామంటే సంపూర్ణంగా ఎలా తెలుస్తుంది? ఆ విశ్లేషణ చేసినప్పుడు కూడా మనమేమో గత జ్ఞానాన్ని పెట్టుకుని కూడా విశ్లేషణ చేస్తాం. టోటల్ గా తర్వాత దాంట్లో అధ్యయనం ముక్కలు ముక్కలుగా చేస్తామని ముక్కలుగా చేస్తామని కూడా అన్నారు కదా. కాదా మరి? మనం ఎప్పుడైతే అనలైజ్ చేస్తున్నామో దాన్ని చేస్తున్నాం. అందువల్ల సంపూర్ణంగా దాని అవగాహన ఉండదు. అలా కాదు, అంటే మళ్ళీ ముక్కలుగా చేస్తాం అందువల్ల అన్ని మళ్ళీ లిటరల్ గా చూడచ్చు. అక్కడ ఎలా తెలుసుకుంటాం అంటే ఎనాలిసైజ్ చేస్తున్నాం ఏదైనా ఒక విషయాన్ని, ఆ ఎనలైజ్ చేస్తూ ఉన్న దాంట్లో ఏంటి గత జ్ఞానం ఉంది, ఆ తర్వాత ఏంటి దాన్ని నువ్వు సరి అయిన విధంగా చూడలేకపోతున్నావు, కంప్లీట్ గా చూడవు. అది అందుకని ఇక్కడ మనం ఏంటంటే సమగ్రమైన అవగాహన అవసరము. తర్వాత ఎనలైజరు ఒకటే, వేరే ఎనలైజర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ ఎనలైజర్ అందులో పార్ట్. అది ఇప్పుడు కోపం ఉంటే ఆ కోపంలో ఒక పార్ట్ ఎనలైజర్ రూపం దారుస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో నాలెడ్జ్. మన గత జ్ఞానంతో ఎనలైజ్ చేస్తాం. సో గత జ్ఞానంతో ఎనలైజ్ చేసినప్పుడు అది ఎప్పుడు సంపూర్ణం కాదు. నేను ఒక సంఘటనని నా జ్ఞానంతో నేను ఎనలైజ్ చేస్తున్నాను, అది ఎప్పుడు సంపూర్ణత్వానికి ఎలా దారితీస్తుంది? ఒక్కొక్కరి జ్ఞానం ఒక్కొక్కలా ఉంటుంది ఆ విషయంలో. ఎనలైజర్ అంటే ఇక్కడ మన జ్ఞానమే కదా, దాంతోనే మనం అనలైజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ టాపిక్ లో ఇక్కడ కొంచెం అర్థం అవ్వడంలో మనకు, ఎందుకంటే మనకు పూర్వం తెలిసిన దాంతో పోల్చుకోవడానికి ప్రయత్నిస్తాయి, ఎక్కడ కాళ్ళు చేతులు అందనట్టు ఉంటాయి. ఆ ప్రయత్నించడం ఆపాలి. ఇప్పుడే నేను దాంతో పోల్చుకోవడానికి ప్రయత్నించకపోతే బాగా అర్థమవుతుంది. మనం ఎప్పుడు అర్థమైందంటాం? ఎప్పుడో తెలిసినది మన బుర్రలో ఉన్న దాంతో ఇది అదే అంటే అప్పుడు అర్థమైంది అంటాం. అంటే ఇంతకు ముందు చదివిన లేదా మన బుర్రలో మనకి హృదయంలో ప్రతిష్టాపనైన విషయాలతో టాలీ చేసుకుంటాం. అది ఇది సరిపోయిందంటే అర్థమైంది అంటారు. ఏంటి అర్థమైంది? కనుక ఈ పోలిక లేకుండా మనం వినగలిగితే మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఏం చేయాలి? అది వినగలిగే స్థాయికి మన అటెన్షన్ పెట్టుకోవాలి. అందుకే నేను ముందటి నుంచి చెప్పాను, గత జ్ఞాపకాలతో గత జ్ఞానం చెప్పిన వాటితో మనం పోల్చుకుంటే అది లిజనింగ్ కాదు. మనం అర్థమైంది అన్నదంతా కూడా ఎప్పుడో విన్నదై ఇక్కడ దీనికి టాలీ అయిపోతే అర్థమైంది అంటాం. ఆ టాలీయింగ్ తో మనం ఏమిటి చేస్తున్నాం? టాలీ చేసి వదిలేస్తాం, అందుకే మారం మనం లోపలికి తీసుకోవట్లేదు. ఏదో మన పని ఏమో దాంతో ఇది పోల్చడం అన్నట్టు పోల్చి వదిలేస్తాం, అయిపోయింది అర్థం అంటారు. ఏంటి అర్థమయ్యి అది పోయింది, అది అంతేగాని లోపల నిలవట్లేదు. టాలీ చేయడం వల్ల ఏమిటి లాభంట? అప్పుడు మారలేదు, ఇప్పుడు మారలేదు, పోల్చుకుంటూ ఉంటాం, ఏది నేర్చుకోం. కనుక ఈ నాలెడ్జ్ అనాలిసిస్ ఏమీ ఉపయోగం లేదు. సత్యం చూడాలంటే, సత్యం మనం అవగాహన చేసుకోవాలంటే
ఇలాంటి పోలికల వల్ల సంభవం కాదు. మనకి ఎలాంటి అలవాటు అంటే మనం ఎప్పుడు గతం ఎప్పుడో తెలుసుకున్న వాటికి పోలిస్తాం. ఆ పోలిస్తే మనకి అప్పుడు తెలిసినది కరెక్టే కాదో మనకు తెలియదు. అప్పుడు ఎంత attention తో విన్నామో మనకు తెలియదు. కానీ మనం దానికి ఈగో యాడ్ చేస్తాం, నాకు తెలిసిందే రైట్ అని. దానివల్ల అవి పోవు మనకి. అది వింటాం, ఇది వింటాం, అది ఇది సరిపోయింది, ఓకే అయిపోయింది పని, అయిపోయిందిగా, నా పని అర్థమైపోయింది, అర్థమైపోయింది అక్కడ, సరిపోయింది కనుక అంతే, అయిపోయింది నా పని అనుకుంటాం. బట్ మనం టోటల్ అటెన్షన్తో వింటే అది ఆ క్షణంలోనే మనలో మార్పు కూడా వస్తుంది. లిజనింగ్ ఈజ్ కాన్సన్ట్రేషన్. అంత అంత జాగ్రత్తగా వింటుంది. నాకేమీ తెలియదు అన్న విషయం కూడా మనం తెలుసుకోవట్లేదు. మనం అందరం ఏమనుకుంటాం, మనకి బోల్డ్ తెలుసు, ఏమిటి తెలుసు, ఇక్కడున్న విషయం అక్కడున్న విషయం చెత్తకుండీలో లాగా విషయాలన్నీ గ్యాదర్ చేసి బుర్రలో పెట్టుకున్నాం. అదా తెలియడం అంటే? అలా అయితే కంప్యూటర్ షిప్కి మనకంటే ఎక్కువ తెలుసు. 4 విషయాలు తెలియడం కాదు, నాకేం తెలుసు అని ప్రశ్నించుకుంటే, ప్రతి ఒక్కరికి సిన్సియర్ ప్రశ్నించుకుంటే నాకేం తెలియదని ఆన్సర్ వస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగా తెలియడం అంటే? అది మనం గ్రహించాలి. అలా ఎన్ని తప్పుడు వాల్యూస్ ఉన్నాయో మనలో. 4 విషయాలు సేకరించడమే జ్ఞానమా? చెత్తకుండీలాగా బోల్డ్ విషయాలతో ఉంటుంది బుర్ర. అందులో కొన్ని ఏం చేస్తాం, పాతుకుపోయి గట్టిగా పెట్టేసుకుంటాం. ఎన్ని జన్మలు ఎక్కినా అవి పోవు మనకి. పైగా అహంకారం ఒకటి, నాకు తెలిసిన జ్ఞానం ఎక్కువ అని. దానివల్ల మనం ఎప్పటికీ మారట్లేదు. ఎంత అద్భుతంగా పరమాత్ముడే వచ్చి మనకు బోధించినా మనం మారం. ఎందుకంటే మనం ఇలాంటి కండిషనింగ్స్ పెట్టేస్తున్నాం లోపల. నాకు తెలిసింది కనుక అది రైతు. తన సుజాతుల వారు చెప్తేనే, దత్తాత్రేయుల వారు చెప్తేనే నాకు తెలిసింది గ్రేట్, లేదా త్రిపురాదేవి చెప్తేనే. ఇలాగ మనం కండిషన్ అయిపోయాము కనుక మనం మారటం లేదు. నేను ఎందుకు మారట్లేదు, ఇది సత్యం అని తెలిసినా నేను ఎందుకు దాన్ని పాటించలేకపోతున్నాను? నేను చెప్పాను కదా, ఒకసారి నేను ధనమా ధర్మమా అని ఒక డిస్కషన్ పెట్టాను. అప్పుడు అందరూ ధనం కంటే ధర్మం ముఖ్యమైందని చెప్పారు. అయితే నేనేం కండిషన్ చెప్పాను, పుస్తకాల్లో చెప్పారని కానీ ఇంకెవరో చెప్పారని కానీ మీకు చెప్తాయి, మీకేమనిపిస్తే అది చెప్పండి, మనం అందరం మామూలుగా మాట్లాడుకుంటున్నాం. అని మరి ధర్మం ముఖ్యం అంటున్నారే, మీరు నిత్య జీవిత ఆచరణలో ధర్మం ముఖ్యం అని చేస్తున్నారా? ఇంకా నిజాయితీగా చెప్పింది లేదన్న. మరి దానికి కారణం ఆ వాక్యం మీద నమ్మకం లేక ఏమిటి, ఎందుకు చేయలేకపోతున్నాం అంటే? అప్పుడు తర్వాత అందరూ అన్నారు, ఈ ప్రశ్న మమ్మల్ని కదిలించిందమ్మా అన్నారు. కదిలించాలి, తెలిసినా అది రైట్ అని తెలిసి నేను ఎందుకు చేయలేకపోతున్నాను, అదే మనం చూసుకోవాల్సిన విషయం. ఎందుకు నాలో పాతుకుపోయిన విషయాలు మారట్లేదు? సమూలమైన మార్పు రావాలంటే అక్కడ మనకి రావాలి కదలిక. అహంకారమా, నాకెప్పుడో అజ్ఞానంతో చెప్పినటువంటి విషయాలన్నీ జ్ఞానం అని నేను అహంకరిస్తున్నానా? అవి ఎలా వచ్చాయి నాకు? ఏ జ్ఞానం చెప్పడం వల్ల నా బుర్రలో వెళ్ళదు. ఆ వెళ్ళింది కూడా కరెక్ట్గా వెళ్ళిందో లేదు. మనం ఏం చెప్తామండి, చదివింది చెప్పేటప్పుడు బోల్డ్ విషయాలు మార్చేస్తాం. మన మెమరీ మారిపోతుంది కదా. అక్కడ చదివింది ఒకటి, తెలుసుకున్నది ఒకటి, చెప్పేది ఒకటి. ఏమీ లేదు, స్కౌట్ అండ్ గైడ్స్ లోని అందరినీ 20,000 మందిని రౌండ్ గా కూర్చోబెట్టి ఒక అమ్మాయి చేతిలో ఒక రహస్యం చెప్పారు, ఒక పాయింట్ చెప్పారు. ఆ పాయింట్ మళ్ళీ ఆ అమ్మాయికి వచ్చేసరికల్లా పూర్తి మారిపోయి వచ్చేస్తుంది. అంటే మనిషి నుంచి మనిషికి వెళ్ళేసరికల్లా సత్యం ఎలా మారిపోతుందో చూడండి. ఎందుకు ఇది చెప్తున్నాను, మనం ఇలా ఉంటుంది. అలాగే ఎప్పుడో నేను చదివిన విషయం సగం గుర్తు ఉంటుంది, సగం ఊహ జోడిస్తాం, అలాగే మనం గుర్తు పెట్టుకుంటాం. అలాంటి జ్ఞానం మన హృదయంలో ఉంటుంది. అహంకారం వల్ల అది ఎప్పుడు జాగ్రత్తగా నాకు తెలిసింది రైట్ అని మనం అవన్నీ మనం విశ్లేషణాత్మకంగా కాకుండా అంటే మనకి మనం చూసుకోవాలి. చూసుకుంటే మనకు తెలిసింది, అవును కదా, నేను నాకు తెలిసింది రైట్ అని ఎందుకు అనుకుంటున్నాను, అది ఎందుకు నేను మార్చుకోలేకపోతున్నాను, ఎప్పుడు నేను మారుతాను, దయ్యని జ్ఞానం అవగాహన ఎలాగ నాకు వస్తుంది అని మనం ఫీల్, అంటే దాంట్లోంచి మనకు ఒక
వ్యక్తి శక్తి అదే అనేది విప్లవం అంటున్నారు. అది వస్తేనే మనం మారుతాం, లేకపోతే మనం మారం, అలాగే ఉంటాం. ఎన్ని చదివినా ఏ మాత్రం మార్పు లేకుండా ఉంటాం. అహంకారం చాలా ఉంటుంది మనకి. నాకు తెలిసిందే రైతు, నేను ఆర్జించింది చాలా గ్రేట్, నేను చాలా గొప్ప. ఇదే మనకి బాగా ఇబ్బందులు పెట్టేసి అవి ఇబ్బంది పెడతాయని తెలియదు, వాటిని పట్టు వెళ్ళాలి. అహంకారమే గ్రేట్ అనుకుంటారు. మాటల్లో చెప్పేసాక నేను అలా అనుకోను అంటారు, యాక్షన్ లో చూపెట్టేది. అంటే వాళ్ళ ఇమేజ్ లో వాళ్ళు అలా ఉండరు, వాళ్ళ యాక్చువాలిటీలో అలా ఉంటారు. ఇమేజ్ లో ఏంటి, నేను గొప్పని రకాలు, నాకు ఏమైనా నేను బాగానే అన్నిటికీ నేను ఎదురే ఉంటాను అని అలా ఏదో రాంగ్ గా పెట్టుకుంటారు. యాక్చువాలిటీలో ఏంటి, లాస్ ఆఫ్ ఇది. మనం వీటిని ఇగో అంటామని కూడా మనం అప్పుడు ఎత్తుకోవచ్చు, అది కూడా ఇగోవే. నా అభిప్రాయం, నాకున్న జ్ఞాపకం రైతు, ఇంకెవరు చెప్పినా అది వాటికి బలం లేదు అని కూడా మరి అసలు కాదా. ఇటువన్నీ మన బాగా మారలేకపోతున్నాం. గత జ్ఞానాన్ని తీసిపారిలో మనకు రావట్లేదు. అయితే అర్థమవుతుందా అందరికీ, వినబడుతుందా? అర్థం అవుతున్నారు, ప్రయత్నం అర్థం ప్రయత్నం చేస్తున్నాను. బాగున్నది కూడా, చాలా లోతుగా ఆలోచించవలసిన విషయం ఇది. ఇందుకోసమే బాగా తెలిసిన వాళ్ళు ఎప్పుడూ నాకు తెలియదన్న స్థితిలో ఉంటారు, తెలియని వాళ్ళే మాకు ఎన్నో తెలుసు అనుకుంటారు. ఎన్నో తెలుసు అనుకున్నారంటే అవగాహన లేదు. ఏం తెలుసు అనేసారి నా లోపలికి తీసుకోరనమాట. నాకు ఏమీ తెలియదే అన్న స్థితి రైతు. అండం కాదు, అనుకో అంతర్గతంగా ఫీల్ అవ్వాలి. రైతు అందరూ అంటారు గొప్పలకి వస్తే, నాకేం తెలియదు అంటారు, కానీ లోపల ఎంతో తెలిసిన అహం ఉంటుంది. అందువల్లే వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఆ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ నుంచి ఎంటీ అవ్వట్లేదు. అవునమ్మా, అదే ఇబ్బంది. ఏంటండి అదే ఇబ్బంది, ఆ కాన్షియస్నెస్ లేకపోవడమే. ఎంటీ చేసుకోకపోవడం నిండిపోయి ఉంటుంది మనకి అన్నిటితో. దాన్ని ఎప్పుడు మనం ఒక్కటి కూడా తొలగించుకోవాలి. నాకు తెలిసిందే రైట్. ఎన్నైనా చదువుతాం, అక్కడ మాత్రం ప్రయత్నించాలి. అక్కడ ప్రయత్నించడానికి ఏ గ్రంథాలు అధ్యయనం చేయక్కర్లేదు అంటున్నారు. ఆ గ్రంథ అధ్యయనం అక్కడ పనికే రాదు. అవును, అది ఎవరికి వాళ్ళకి రావాలి. నేను ఎన్ని చదవక ముందు చదివాక ఒకలాగే ఉన్నాను అంటే నాలో ఏమీ మార్పు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని ఎవరికి వారు చూసుకోవాలి. ఎవరో ఏదో మ్యాజిక్ చూస్తుందా, మనలో మనకే రావాలి. అవునమ్మా, అదైతే అర్థం అవుతున్నాను. ఎవరిది వాళ్ళకే రావాలి, ఎవరిలో మార్పు వాళ్ళే ప్రయత్నం పూర్వకంగా తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఎన్నెన్నో పవిత్రమైన విశ్వాసాలు పెట్టేసుకుంటాం లోపల. ఎన్నింటి పట్ల మనకి భావాలు ఉండిపోతాయి. అవి కదలిస్తే మనకి నచ్చదు, ఎంపీ చేసుకోవడం మనకి నచ్చదు. ఎంపీ చేసుకుంటేనే మనం సుఖంగా ఉండగలం. అవన్నీ పట్టుకు వెళ్ళాడతాం బికాజ్ ఆఫ్ అవర్ ఇగో. నేను గ్రహించింది కదా, నేను ఏ సాంప్రదాయంలో పెరిగానో అది పట్టుకు వెళ్ళాలి. అలాంటివన్నీ అంటే ఎప్పుడో మన బుర్రలో పట్టి వచ్చిన విషయాలు ఇవన్నీ పట్టుకు వెళ్ళాడుతూ ఉంటాయి. దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుంది. దానివల్ల లెర్నింగ్ ఉండదు, అది ఎంపీ అవుతాయి కదా. అవును, మళ్ళీ ఇన్ని కష్టాలు వచ్చాయి అనుకుంటూ ఉంటాం. అది ఏది వదలడానికి ఇష్టపడరు.
ఇప్పుడు మీరే చూడండి, ఇన్ని పుస్తకాలు చదివాం, ఏమిటి మనకి అభిప్రాయాలు పూర్వం నుంచి ఉన్న వాటిలో ఏది మార్పు ఉండదు. అవి ఏ పట్టుకు వెళ్ళాడతాయి. వాళ్ళు మహాత్ములు చెప్పనండి, మనం మారం. అమ్మో ఇది చెయ్యకపోతే ఏం నష్టం వచ్చేస్తుందో అనే భయం మన మనసులో ఉండిపోయింది అనుకోండి, ఆ ఫూలిష్ యాక్షన్ ఏదైనా చేసుకుంటూనే ఉంటాం మనం. ఎందుకంటే ఆ వాటి మీద విశ్వాసం ఎక్కువైపోయింది. సాక్షాత్తు శివుడు చెప్పాడు, విగ్రహాలు లేకపోతే ఇలాంటి బాహ్యమైన వస్తువులు కాదు, నిజమైన అర్చన అంటే అనంతమైన పరమాత్మగా చూడు, పరబ్రహ్మతత్వంగా చూడు అని. కానీ మనం అది శివుడికి ఏం తెలుసు, నాకు తెలిసిన కంటే అని పక్కన పడేస్తాం. శివుడికి తెలియదు, దత్తాత్రేయుల వారికి తెలియదు, త్రిపురాదేవికి తెలియదు, నాకే తెలుసు. చూడండి మన మనసు అలా ఉంటుంది మన లోపల. అందుకే మనం మారం. శివుడు కాదు, త్రిపురాదేవి చెప్పిన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే త్రిపురాదేవి. అయినా మేము చెప్పేవాళ్ళలో లోటు కాదు, మనం మనకున్నటువంటి గతాన్ని పట్టుకుని వేలాడతాం. నేను ఆ గత జ్ఞానం ఏమైనా గత వాళ్ళ నుంచి వచ్చిందా? అజ్ఞానం నుంచి వస్తుంది, అది పట్టుకుని వేలాడతాం. అదే రైతు జ్ఞానం. అది కొంచెం మనకి భద్రతను ఇస్తుంది, సౌఖ్యాన్ని ఇస్తుంది అనుకోండి, అంతా వదలం. ఆ జ్ఞానం మనకి ఏదైనా సౌఖ్యాన్ని ఇచ్చి మన గొప్పతనాన్ని చాటితే దాన్ని అసలు వదలం. అవునా అవునమ్మా. ఎందుకంటే మనిషిలో ఉన్న కామ శరీరానికి డామినేషన్ ఇస్తాం, ఇంకొకళ్ళని అనిపించే ఇస్తాం, నేనే గొప్ప అండం ఇస్తాం. అందుకని మనం ఎప్పుడు కూడా కులం పేరిట నేనే ఎక్కువ, ఇతరులు ఏమీ పనికిరాదు, అది అలాంటి గట్టిగా పట్టుకుంటాం. ఎందుకంటే మనకు అలాంటి డామినేషన్ మంచి అవకాశం వచ్చేస్తుంది. ఎన్నిసార్లు పుట్టుకతో కులం రాదన్నా అలానే పట్టుకు వెళ్ళాడతాం. ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. మన అంతర్గతంగా జ్ఞానం ఒకటి చెప్తోంది, మహాత్ములు చెప్పేది ఒకటి, మనం పట్టుకునేది ఒకటి, ఎప్పటికీ మారం. వాళ్ళు నా పెట్టుకోకండి, కేవలంగా ఈ భావనే అసలు లేనే లేరు నా వాళ్ళు అని చెప్పినారు. వాళ్ళకి ఏం తెలుసు, సంసారం ఉందా ఒకలాగా వాళ్ళకి తెలుసా అని వాళ్ళకి ఏం తెలియదని గడ్డిపోతలో తీస్తారు. ఇదే పట్టుకుంటారు. ఇంకా లేకపోతే వాళ్ళు వేరండి, మనం వేరండి, మన సంగతి వేరు, మన జీవితం వేరు అని వాళ్ళని తీస్తారు. మనకి నచ్చదు కూడా అవన్నీ పాటించడం, ఏదో ఒక కారణం తీస్తారు. ఓకే, మీరు ఎవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. ఈరోజు అంటే కష్టంగా కాస్త లోతుగా అనిపించిన చాలా క్లారిటీగా ఉందమ్మా. ఎందుకంటే ఈ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ని, ఈ కంటెంట్ ని మనం బయట అంటే దీన్ని తీసుకోవడానికి మనం ప్రయత్నించాం. ఎందుకంటే ఈ కంటెంట్ కూడా ఎలా వచ్చిందంటే దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. అంటే సంప్రదాయాలని, గత జ్ఞానం అదని ఇదని. వినిపించట్లేదమ్మా? హలో, అదేనమ్మా. అంటే ఈ రోజు కాస్త మనకి కష్టంగా అనిపించిన ఉన్న సత్యాన్ని చాలా క్లారిటీగా చెప్పారమ్మా. ఎందుకంటే దీని కంటెంట్, ఈ కాంటెంట్ ని మనం ఎంటీ చేసుకోవడం అనేది చాలా కష్టం అన్నమాట. అది ఎంటీ చేసుకోకుండా మనకి జ్ఞానం అనేది రావడం బహు దుర్లభం. ఎందుకంటే అదంతా బాగా నిండిపోయిందమ్మా. అది నిండిపోయినటువంటి దాన్ని ఏం చేయాలంటే మనం జ్ఞానం అనే ఖడ్గంతోనే దానికి ఛేదించాలి. కానీ జ్ఞానం ఎలా వస్తుంది కంటెంట్ అది ఎంటీ అవ్వకుండా? అంటే మీరు అన్నట్టు ఏం చేస్తామంటే ఈ చెప్పుతున్నటువంటిది ఇంకొక దాంతో కంపారిజన్ చేసి ఇది బాగుందా బాగలేదని చెప్పి ఆలోచిస్తాము. అలా కాకుండా కంప్లీట్ ఎంటీ మైండ్ ఎప్పుడైతే విన్నామో మీరు చెప్పింది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఎనాలిసిస్, ఇంకా అదే చెప్పారు, ఎనాలిసిస్ అనేది పెరాలసిస్. సో ఆ పదం కూడా చాలా బాగా వాడారు. మనకి ఎనాలిసిస్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు.
ఉపయోగం అది దానికి ఆ పదం కూడా బాగా వాడారు, పెరాలసిస్. అంటే దీన్ని మనం అంటే అనలైజ్ చేయడం వల్ల దాని అంటే ఇంకా అది కూడా బాగా చెప్పారు. ఏంటంటే మనకున్నటువంటి పరిమితమైనటువంటి మనసుతో పరిమితమైన తెలివితేటలతో అనాలిసిస్ చేసి ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ఇలాంటి పరిమితమైనటువంటి మనసుతోటి బుద్ధితోటి ఇలా కాకుండా సో దాన్ని అనాలిసిస్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు, మళ్ళీ పెరాలసిస్ కి తయారవుతుంది. కాబట్టి కంటెంట్ ని కాన్షియస్ మనం ఇందులో మనం తొలగించుకోవాలి. ఒకటి తొలగించుకుంటే గాని మనకి మీరు చెప్పినటువంటి జ్ఞానం అసలు అర్థం కాదమ్మా. కాబట్టి అంటే ఇంతవరకు మన బ్రహ్మజ్ఞానం గురించి చాలా గ్రంథాలు విన్నామా. సో ఇప్పుడు మనం ఏంటంటే దాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇలాంటి తత్వాన్ని ఆకలింపు చేసుకోవాలంటే మనం ఎంటీ మీరు అన్నట్టు నాకేమీ తెలియదు, అందుకంటే నేను మీరు అన్నట్టు ఏదో గ్రంథాలు చదివి ఒక 4 ముక్కలు గుర్తు పెట్టుకుని నాకు ఏదో తెలుసు అన్నటువంటి అహంకారం. అందుకే ఏకనాథ భాగవతంలో కూడా కరెక్ట్ గా చెప్తారమ్మా, 4 వేదాలు చదివినటువంటి వేద పండితుడు కూడా ఈ అహంకారంతో కూడా ఏమి అంటే వేదం తెలిసినంత మాత్రం జ్ఞానం రాదు. ఎందుకంటే అహంకారం మమకారాలు నేను వేదం చదివిన అహంకారం ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ కూడా ఎప్పుడైతే మనం పూర్తిగా తీసేసుకున్నామో అప్పుడే మనకి ఇలాంటి జ్ఞానం అర్థం అవుతుందమ్మా. కాబట్టి అంటే ఇంకా తర్వాత మీరు ఈ అయిపోయిన తర్వాత మీ హృదయాంతరాల్లోంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి వాక్యాలు ఏం చేస్తున్నాయంటే ఎప్పుడో మమ్మల్ని ఎన్నో జన్మల నుంచి పీరిగిపోయినటువంటి ఆ విషయాలు మన కూరుకుపోయిన విషయాలను బాగా ఆ హృదయాన్ని తాకుతున్నాయమ్మా మాటలు. తప్పకుండా మేము ఏం చేయాలంటే హృదయం అంటే కృష్ణమూర్తిగా చెప్పింది మనకు అర్థం అవ్వాలంటే హృదయంలో ఒక అంతరంగ విప్లవం అమ్మ. ఇప్పుడైతే ఎవరికి వాళ్ళకి అంతరంగ విప్లవం వచ్చిందో డెఫినెట్ గా అప్పుడు మనం కాస్త అయినా ఆయన చెప్పినటువంటి అర్థం చేసుకుని ఈ జ్ఞానాన్ని మనం ఇంకా పుణికి పుచ్చుకునే అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి ఇలాంటి లోతైనటువంటి విషయాలని కూడా మీరు అంటే మా స్థితికి దగ్గరగా వచ్చి చెప్పడం చాలా సంతోషకరం అమ్మా, చాలా ఆనందం. ఇలాంటి గొప్ప సత్సంగాన్ని అందించిన మీకు సత కూడా నమస్కారాలమ్మా. గురువంత సత్. నమస్తే అండి. హలో, ఇంకెవరైనా మాట్లాడతారా? హలో, నమస్తే అమ్మా, నేను శాంతిశ్రీని. మాట్లాడండి. ఇవాళ నాకు నెట్ ప్రాబ్లంతో లాస్ట్ 10 minutes విన్నానమ్మా. తర్వాత ఇక మీరు చాలా బాగా విశ్లేషించారు ఈ రోజు విషయాన్ని. కానీ ఇది చాలా కష్టంగా అనిపించిందమ్మా ఈ రోజైతే ఈ టాపిక్ ని. మనం ఎంత అంటే మనసులో ఒక మూసలో బ్రతుకుతున్నాం. మనకు తెలిసిన జ్ఞానంతో మన చుట్టూ ఆల్రెడీ మనకున్న మీరు చెప్పినట్టుగా ఒక పద్ధతిలో అంటే ఆ గత జ్ఞాపకాలతోనే బతుకుతూ ఉంటాం. మనకు తెలిసిన చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏదైనా కానీ దాన్ని మనము కొత్త విషయాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని ఆచరించటం అనేది కొద్ది కష్టంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏదో ఒక పద్ధతిలో రొటీన్ లో వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఒక కొత్త విషయాన్ని మనం అర్థం చేసుకుని ఆ పద్ధతిలోకి వెళ్ళాలంటే మా మనస్సు కూడా తొందరగా దాన్ని అంగీకరించలేదు. కొంతకాలం అయితే కానీ దాన్ని మళ్ళీ ఆ విషయాన్ని మనం ఆకలింపు చేసుకుని వెళ్ళగలుగుతాము. అలా మనసుని ఖాళీ చేసుకుని మనకున్న జ్ఞానం చాలా తక్కువ అమ్మ. మీరు చెప్పినట్టుగా ఏమీ తెలియనట్టుగా ఉండి కూడా విన్నా కూడా దాన్ని తీసుకుని ఆకలింపు చేసుకోవటం అనేది కూడా చాలా కష్టమైన విషయం అని నాకు ఈరోజు అనిపించిందమ్మా. నిజంగా ఈ అనాలిసిస్ అనేది ఇంత కష్టమా
అనేది ఈరోజు చాలా బాగా అర్థమైందమ్మా. క్లియర్ గా చెప్తున్నారు, కానీ మా మనసుల్లోకి దాన్ని తీసుకుని దాన్ని ఆచరించగలగటము, అలా ఆలోచించగలుగుతామా, కలగాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటే ఇంత కష్టమా అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగుందమ్మా టాపిక్. దీని గురించి ఇంకా డీప్ గా ఆలోచించాలి మరి మనం. చాలా చాలా కష్టమైన పని అని మాత్రం నాకు అర్థమైందమ్మా ఈరోజు. అదే మరి ఎంటీ కాన్షియస్నెస్ అనేది ఎంత కష్టం అటువంటిదే. కానీ సమగ్రంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎంతకాలమైనా ఇది అవ్వదు. ఎంతకాలం అవుతున్నా కూడా నా వ్యాపకమే రైట్, నా జ్ఞానమే రైట్ అని పట్టుకుంటాం మనం. అది గమనించేమో అది పట్టుకోవడం నుంచి బయటపడగలం. మనం గమనించాలి. నేను అది పట్టుకుని వెళ్ళాడుతున్నాను, ఇదే రైట్ అని, నాకు అది తప్ప మరొకటి లేదు అని ఎప్పుడైతే గమనిస్తున్నామో అది ఎక్కడి నుంచి వచ్చింది, అది కూడా నాకు అజ్ఞానం నుంచే నాకు వచ్చింది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఆ పట్టుకున్న దాని నుంచి విడుపు వస్తుంది. లేకపోతే ఆ పట్టుకున్నది వదలం. అవునమ్మా. వదలకపోతే నష్టం ఏంటి అంటే ఎప్పుడు లెర్నింగ్ ఉండదు. అది డెడ్ లైఫ్ అంటాడు వివేకానంద. వాళ్ళు ఏది నేర్చుకోరు, ఆ ఉన్నదే పట్టుకు వేలాడతారు. అప్పుడు ఎంటీయింగ్ అనేది అసలు సాధ్యమే కాదనమాట. అది ఆ సాధ్యం కాదు అనేది ఆ పాయింట్ తీసుకుంటే, అమ్మో అది చాలా కష్టం కదా అనేది ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. అలా నిజంగా చాలా ఎంత గొప్ప విషయం, ఎంత లోతుగా ఆలోచించాల్సిన విషయం ఈ రోజైతే. రోజు చెప్పే విషయాలు మనం కొంతన్నా దాన్ని అర్థమైంది. ఈ రోజు విషయాన్ని మనం ఆకలింపు చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టాలి అంటే మాత్రం చాలా కష్టమైన విషయం అని చెప్పేసి నాకు అర్థమైందమ్మా. చాలా సంతోషం అమ్మా, బాగుంది. థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు. వాళ్ళకి ముగించేద్దాం. ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే ముగించేద్దాం. మనలోంచి మనకి తెలియాలి, మనం ఆ విప్లవం లోపల నుంచి రావాలి. నేను ఎలాగైతే మారుతాను, ఎన్ని చదివినా నేను ఎప్పట్లాగే ఉన్నాను, ఏవి నా అహంలో గాని నాకున్న ప్రేమలో గాని ఏవి మార్పు రాలే. మరి ఏమిటి లాభం ఎన్ని గ్రంథాలు చదివినా అని, ఎందుకు నేను మారట్లేదు అని ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అంతేగాని ఇది ఎవరి నుంచో వచ్చేది కాదు. అన్ని వింటాం, ఓహోహో బాగా చెప్పారండి అంటాం, అల్ల వాళ్ళు ఇలాగే చెప్పారండి అంటాం, అల్ల గ్రంథంలో ఇలాగుందండి అంటాం. నేను మాత్రం చచ్చినా మారను. మరి లాభం ఏంటి? ఈ అప్రిషియేషన్ ఎందుకు? మౌలికంగా మనిషి అంటే ఇది అల్ల వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడారు, వీళ్ళు కూడా ఈ గ్రంథంలో అల్లప్పుడు నేను ఇదే నేర్చుకున్నాను, అలాంటి వాటితోటి కంపేర్ చేస్తున్నాం. అది అవగాహన మోసం చేసుకుంటూ, అక్కడ అవగాహన అవలే, మోసమే అది. సెల్ఫ్ డిసెప్షన్, ఆత్మవంచన చేసుకుంటున్నాం. అర్థమైపోయింది అంటే ఏమిటి? గతంలో ఎప్పుడో తెలిసిన విషయంతో ఇది ఓన్లీ టాలీ అయిపోయింది అని చెప్తాం. ఆ రెండు పోల్చుకోవడం వల్ల మనకేమొచ్చిందండి? ఏమీ రాలే. అలాగే పోల్చేసాంగా, ఓహో వీళ్ళకి అర్థమైపోయింది అని అందరూ అనేసుకుంటారు, నేను అనేసుకుంటున్నాను, నాకు అర్థమైపోయింది, అయిపోయింది నా పని ఎక్కడితో. కానీ నేను దాని లోపలికి ఎప్పటికీ తీసుకోను. అది జరుగుతోంది. ఓకే, ఇక్కడితో ఇవాళ ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్తే అమ్మా, బాగుంది. నమస్కారం. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే అండి.